అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక వినూత్నమైన ప్రోగ్రాం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కష్టపడ్డ కార్యకర్తని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా జెండా మోసిన ప్రతి కార్యకర్తని గుర్తించి వీలైనంత వరకు వాళ్ళు మీ కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉండేలాగా మా అందరికీ దిశానిర్దేశం చేశారు. అలాగే నేను పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మేమందరం కలిసి కష్టపడి పనిచేసి పార్టీని కూటమిని గెలిపించుకున్నాం. ఇందులో ఈ గెలుపుకి కారణమైన ముఖ్యమైన మొత్తం కూటమి నాయకులు కార్యకర్తలు ఎందరో మంది కష్టపడ్డారు. అందులో మా పార్టీ నుంచి ముఖ్యంగా బాగా కష్టపడ్డ కార్యకర్తలు అండ్ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న కార్యకర్తలు పార్టీ కోసం మీన్స్ వ్యాపారాలను వదిలేసుకుని కుటుంబాలను వదిలేసుకుని జనసేనని అంటే మదనైతే పవన్ కళ్యాణ్ గారిని ఎవరి నుంచో పెడితే వాళ్ళని అలాగే నన్ను కూడా గెలిపించడానికి ఎప్పటి నుంచో కృషి చేసిన వాళ్ళని వీలైన సమయంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇందాక కలిసాం. ఇక్కడికి వచ్చాం, బాలాజీ గారు జానకి గారు వచ్చారు. వాళ్ళతో పాటు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళటానికి సమయం విలుబాట్లో లేకపోయినా ఈ ఇంటికి వచ్చిన దగ్గరలో ఉన్నప్పుడు మిగతా కార్యకర్తలు వీర మహిళలందరినీ కూడా ఇక్కడే సరదాగా కూర్చొని ఒక టీ కాఫీ తాగి వాళ్ళకి ద్వారా ఇంకా ఏమైనా పనులు ఏమైనా జరగాలన్నా కూడా తెలుసుకుని వాళ్ళని ముందు పెట్టి నాయకత్వం పెంచే విధంగా ఇందాక దీనా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అక్కడికే పంచాయతీ సెక్రటరీ కూడా వచ్చారు. వాళ్ళకి కావాల్సిన పట్టాలు కానివ్వండి, కష్టపడ్డ కార్యకర్తకి వాళ్ళకి అక్కడ కావాల్సిన రోడ్స్ కానివ్వండి అవన్నీ కూడా ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆఫీస్ పంపించమన్నాం, ఎస్టిమేట్స్ అన్నీ వేసి కూడా తీసుకొచ్చామన్నా. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు కొన్ని చెప్పారు. ఇవన్నీ కూడా చేస్తూ వీళ్ళని కూడా అంటే కష్టపడ్డ ప్రతి కార్యకర్తని మా కుటుంబంలో ఉంచుకునేలాగా వాళ్ళ నాయకత్వాన్ని ఎలా బలపరిచే విధంగా వాళ్ళని ఎలా పెంచే విధంగా ఈరోజు నేను మా జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు అలాగే బుల్లెట్ వాసు గారు అలాగే మొత్తం తుని నాయకత్వం అంతా కూడా ఇలా కష్టపడ్డ కార్యకర్తలు ఇంటికి రావటం జరిగింది. సో ఇందులో కుల మత ఇలాంటి ఏ భేదాలు లేకుండా జనసేన కోసం ముందు నుంచి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని సమయం ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కాకినాడ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నేను ఈరోజు వచ్చినట్టే సరదాగా వాళ్ళతో ఫ్యామిలీ లెక్క ఉందామని చెప్పి ఈరోజు రావటం జరిగింది. అలాగే ఇంకా వెళ్తూ ఉంటాను. అందరి కార్యకర్తలని వీలైనంత మంది కార్యకర్తలు మొత్తం అందరినీ కూడా కలుస్తాను. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో తునికి ఆర్ఓబి 28 వర్కులు కాకినాడ పార్లమెంట్ నుంచి నేను రైల్వే మినిస్టర్కి వెళ్ళి ఇవ్వటం జరిగింది. దాని నిమిత్తం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఆర్ఓబి వచ్చేసి మన రైల్వే గూడ్స్ దగ్గర రావికంపాటి దగ్గర రైల్వే లైన్ దగ్గర ఎంతోమంది ఎప్పటి రోజుల నుంచో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని స్వయాన వెళ్ళి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. తర్వాత నేను దాన్ని తీసుకుని రైల్వే మినిస్టర్కి సబ్మిట్ చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చినప్పుడు రైల్వే మినిస్టర్ గారు కూడా ఒక మాట చెప్పడం, అలాగే ఎన్నో ఫాలోఅప్స్ తర్వాత సుమారు 88 కోట్ల రూపాయలతో ఒక ఆర్ఓబి అక్కడ నిర్మాణానికి సిద్ధమైంది. ఇప్పుడు 28th రోజున అక్విజిషన్కి కూడా జీవో ఇవ్వటం జరిగింది. సో త్వరలోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడూ కాని పని కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రంలో ఉన్న బీజేపీతో అలాగే ఇక్కడ జనసేన తెలుగుదేశంతో కలిసిన ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ఎలా చేస్తుంది, ప్రజలకి సంక్షేమం ఎలా అందిస్తుంది, అలాగే ప్రతి గ్రామంలోని రోడ్స్ ఎలా వేస్తుంది, అలాగే సెంట్రల్ నుంచి ఇప్పుడు నిధులు ఎలా వస్తున్నాయి అనేది కూడా మీ అందరూ చూస్తున్నారు. సో తునిని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది ఫాలో అప్ చేసి ఎట్టకేలకు సాధించాం. సో 88 కోట్లు దానికి శాంక్షన్ అయింది. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్స్లో కూడా ఎవరికైనా ఏమైనా నష్టపరిహారం ఎక్కువ ఏం జరుగుతున్నా సరే నేను ఎమ్మెల్యే గారు కూడా కలిసి దాన్ని ఫాలో అప్ చేసి వాళ్ళకి తగిన అమౌంట్ అయితే మాత్రం వచ్చేలాగా మాత్రం కంపల్సరీ చేస్తాం. ధన్యవాదాలు. మాట్లాడగలమ్మా కొంచెం